అందరికీ నమస్కారం. జై శ్రీకృష్ణ ఛానల్‌కు స్వాగతం. ఈరోజు ఎంతో విశేషమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజు. కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి అంటే చాలా పవిత్రమైనటువంటిది. ఈ మాసంలో ప్రతిదినము పవిత్రమైనదే. సోమవారాలు, ఏకాదశులు, ద్వాదశి, పౌర్ణమి దినాలు ఒకదానికంటే మరొకటి అధిక ప్రభావవంతంగా ఉంటాయి. ఈ నెల రోజులు చేసేటటువంటి కృత్యాల ఫలితం ఒక ఎత్తయితే, ఈ పౌర్ణమి నాటి కృత్యాల ఫలితం ఒక ఎత్తు. అందువల్లనే ఈ రోజున అనేక వ్రతాలు, పూజలు, అలాగే దైవారాధనలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలంటూ పురాణాలు కూడా వివరిస్తున్నాయి. పౌర్ణమి రోజున దీపారాధనకు ఇంకా విశేషమైనటువంటి ప్రాముఖ్యం ఉంటుంది. పరమేశ్వరుని యొక్క ఆలయంలో కానీ, శ్రీ మహావిష్ణువు యొక్క ఆలయంలో కానీ రెండింటా కూడా దీపాలు వెలిగిస్తే వారికి కలిగేటటువంటి పుణ్యం అంతా ఇంత అని చెప్పడానికి శక్యం కానటువంటి పని. ఇక ఈ కార్తీక పౌర్ణమి నాడు ఆచరించేటటువంటి వ్రతాల్లో భక్తేశ్వర వ్రతం ఒకటి. ఇది స్త్రీలకు సకల సౌభాగ్యాలను కలిగించేటటువంటి గొప్ప వ్రతం. ఇక ఈ యొక్క వ్రతకథ గురించి తెలుసుకుందాం. ఒక భక్తురాలి కోరికను మన్నించి వరాలిచ్చేటటువంటి వ్రతం అని చెప్పి కూడా దీనికి పేరుంది. ఇది చాలా చక్కగా ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో ఆ దంపతుల మధ్య సఖ్యత కలుగుతుంది. పూర్వం పాండ్యుడు, కుముద్వతి అనే దంపతులు ఉండేవారు. వారు సంతానార్థం పరమేశ్వరుణ్ణి ఆరాధించి స్వామివారిని ప్రత్యక్షం చేసుకుంటారు. అయితే వారు చేసినటువంటి ఒక చిన్న అపరాధం వలన పరమేశ్వరుడు వారికి వరం ఇవ్వదలుచుకోలేదట. అందుకే అల్పాయుష్కుడు, అతి మేధావి అయినటువంటి కొడుకు కావాలా, పూర్ణాయుష్కురాలైనటువంటి విధవైనటువంటి కుమార్తె కావాలా అని అడిగితే మాకు కుమారుడే కావాలని చెప్పి కోరుకుంటారు ఆ దంపతులు. అలా పరమేశ్వరుని యొక్క వరంతో ఆ దంపతులకు కుమారుడు పుడతాడు. అయితే ఆ కుమారుడు పెరుగుతున్న కొలది ఆ తల్లిదండ్రుల్లో గుబులు పుడుతుంది. ఆ సమయంలో శివభక్తి పరాయణురాలైనటువంటి అలకాపురికి చెందినటువంటి రాజకుమార్తెపై ఈ దంపతుల యొక్క దృష్టి పడుతుంది. ఎందుకంటే ఆమె విపరీతమైనటువంటి శివభక్తురాలు. అలాగే ఆమె పిలిస్తే పరమేశ్వరుడు కూడా పలికేంతట భక్తి, శక్తి కలదు అని చెప్పి ఆ దంపతులు వింటారు. ఇక ఆ పిల్ల గురించి తెలుసుకుని వెంటనే ఆ పిల్లను తమ కోడలుగా చేసుకుంటే తమ బిడ్డను పూర్ణాయుష్కుడిగా మార్చుకునేటటువంటి బాధ్యత ఆమె చూసుకుంటుందిలే అని చెప్పి ఆలోచించుకొని వారు ఆ విధంగా చేస్తారు. అలా వివాహమైనటువంటి కొన్నాళ్ళకే భర్త కోసం యమభటులు వచ్చేసరికి అసలు విషయం తెలుస్తుంది ఆ సాధ్వికి. తక్షణమే తన యొక్క భక్తి ప్రభావంతో పరమేశ్వరుని ప్రార్థించి స్వామిని ప్రత్యక్షం చేసుకుని భర్తను పూర్ణాయుష్కుడిగా మార్చుకునేటటువంటి వరం పొందిందని ఈ యొక్క పురాణ కథనం. ఇంకా ఈ పౌర్ణమి నాడు మరికొన్ని కథలను తెలుసుకునే ముందు మనకు ఎన్నో సమస్యలు ఉంటాయి కదండి. ఆ సమస్యల నుండి బయటపడలేక ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అలాంటప్పుడు మనకు ఏదైనా కానీ మంచి సలహా ఒక గురువుగారి ద్వారా తీసుకోవాలని ఎవరికైనా అనిపిస్తుంది కదా. అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారండి గురువుగారు. చాలా చక్కగా ఉన్నది ఉన్నట్లుగా మన గురించి, మనం ఏ సమస్య గురించి అయితే బాధపడుతున్నామో, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఇలా మన సమస్యను బట్టి పూజల రూపంగా కానీ, పరిహార మార్గంగా కానీ శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని అయితే తెలియజేస్తారు. ఇక ఈ కార్తీక పౌర్ణమికి త్రిపుర పౌర్ణమి అనేటటువంటి పేరు ఏ విధంగా వచ్చిందో తెలుసుకుందాం. విద్యున్మాలి, తారకాక్షుడు, కమలాక్షుడు అనేటటువంటి ముగ్గురు రాక్షసులను త్రిపురాసురులు అని అంటారు. వీళ్ళు తారకాసురుడు అనేటటువంటి రాక్షసుడి కొడుకులు. అయితే వీరి తండ్రి అయినటువంటి తారకాసురుణ్ణి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు చంపినందుకు దేవతలపై ఈ ముగ్గురు కూడా పగబట్టి బ్రహ్మదేవుడి గురించి ఘోరమైనటువంటి తపస్సును చేస్తారు. ఇక బ్రహ్మదేవుడు వారి తపస్సుకు మెచ్చి వరం కోరుకోమని అడగ్గా వారు కామగమనం కలిగినటువంటి బంగారం, వెండి, రాగితో చేసినటువంటి 3 నగరాలను నిర్మించమని చెప్పి అవి అంతరిక్షంలో తిరుగుతూ 1000 సంవత్సరాలకు ఒకసారి కలుసుకుంటూ ఉండే విధంగా, అలా కలుసుకున్నటువంటి సమయంలో ఒకే బాణంతో ఎవరైతే ఆ మూడింటిని ధ్వంసం చేయగలరో వారి వలన మాత్రమే మాకు మరణం కలిగే విధంగా వరం కావాలని చెప్పి బ్రహ్మదేవుడి నుండి వరాన్ని పొందుతారు. అలా బ్రహ్మదేవుని యొక్క ఆజ్ఞపై మైడు వారికి అలాంటి నగరాలను ఒక్కొక్కటి యోజన విస్తీర్ణం ఉండే విధంగా నిర్మించేస్తాడు. ఇక దేవతలందరూ కూడా వారి చేతిలో ఓడిపోయి తమ కష్టాలను బ్రహ్మ మహేశ్వరులకు మొరపెట్టుకుంటారు. ధర్మబద్ధులుగా ఉన్న వారిని సంహరించడానికి నిరాకరిస్తారు. ఇక ఆ రాక్షసులు బ్రహ్మదేవుని యొక్క వరబలంతో పట్టణాలతో సహా సంచారం చేస్తూ లోకాలన్నింటిలోనూ కల్లోలం సృష్టిస్తూ ఉంటారు. వివిధ లోకవాసులు బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి మొరపెట్టుకుంటారు. వరం ఇచ్చింది తానే కాబట్టి ఏమీ చేయలేని చెబుతాడు బ్రహ్మదేవుడు. ఇక శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళమంటూ ఉపాయం చెబుతాడు. శ్రీ మహావిష్ణువు కూడా తనకు ఆ శక్తి లేదని వారిని వెంటబెట్టుకుని పరమేశ్వరుడి దగ్గరకు వెళ్తాడు. అలా దేవతలందరూ కూడా సహకరిస్తే
తాను ఈ పని తప్పకుండా చేస్తానని చెబుతాడు పరమేశ్వరుడు. వారు ఏ విధంగా అయితే వరాన్ని కోరుకున్నారో, అంటే రథం కానటువంటి రథం మీద, విల్లు కానటువంటి విల్లుతో, నారి కానటువంటి నారిని సారించి, బాణం కానటువంటి బాణాన్ని సంధించి, వారికి ముగ్గురికి కలిపి ఒకే బాణంతో ఏకకాలంలో కొడితేనే వారికి మరణం సంభవించే విధంగా వారు బ్రహ్మదేవుని వరాన్ని కోరుకుంటారు. కాబట్టి ఆ మాటతో పరమేశ్వరుడు భూమిని రథం కానటువంటి రథంగా మారుస్తాడు. మేరు పర్వతాన్ని విల్లు కానటువంటి విల్లుగా, ఆదిశేషువును అల్లెతాడు కానటువంటి అల్లెతాడుగా, శ్రీ మహావిష్ణువు యొక్క బాణం కానటువంటి బాణంగా మారుతారు. ఇక ఆ విధంగా వీరందరి యొక్క సమాహార శక్తితో పరమేశ్వరుడు ఆ యొక్క త్రిపురాసురులను సంహరించడం వలన త్రిపుర పౌర్ణమి అనేటటువంటి పేరు ఏర్పడిందని పురాణాలు చెబుతున్నాయి. ఇక ఈ రోజున తప్పకుండా వినవలసినటువంటి కథల్లో కేదారేశ్వర వ్రత కథ ఒకటి. పరమేశ్వరుడి అర్ధాంగి పార్వతీదేవి తన పతి యొక్క శరీరంలో అర్ధభాగం పొందేటటువంటి నిమిత్తం చేసినటువంటి వ్రతమైనటువంటి ఈ యొక్క కేదారేశ్వర స్వామివారి వ్రతం గురించి చెబుతాను వినమంటూ సాక్షాత్తు సూత మహర్షుల వారు శౌనకాది మహామునులకు ఈ విధంగా వివరించి చెబుతారు. మునులారా, పరమేశ్వరుడు పార్వతీ సమేతుడై కైలాసంలో నిండు సభయందు కూర్చుని ఉంటాడు. అక్కడ సిద్ధ, సాధ్య, కింపురుష, యక్ష గంధర్వులు పరమేశ్వరుణ్ణి సేవిస్తూ ఉంటారు. అలాగే దేవమునిగణాలు పరమేశ్వరుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. ఋషులు, మునులు, అగ్ని, వాయువు, వరుణుడు, సూర్యచంద్రులు, తారలు, గ్రహాలు, ప్రమదగణాలు, సుబ్రహ్మణ్యుడు, వినాయకుడు, వీరభద్రుడు, నందీశ్వరుడు ఆ యొక్క సభయందు ఉపవిష్ణులై ఉంటారు. నారద తుంబరాదులు శివలీలలను గానం చేస్తూ ఉంటారు. ఆ విధంగా జరుగుతున్నటువంటి ఆ యొక్క ఆనంద కోలాహలంలో భృంగురుటి అనేటటువంటి ఒక శివభక్త శ్రేష్ఠుడు ఆనంద పులకితుడై నాట్యం చేస్తూ ఉంటాడు. అతను వినోద సంభరితంతో నాట్యం చేస్తూ ఉండడం వలన అక్కడ ఉన్నటువంటి సభాసదులను పరమేశ్వరుణ్ణి ఎంతో మెప్పిస్తూ ఉన్నాడు. ఇక పరమేశ్వరుడు అతన్ని అభినందించి చక్కగా అక్కడ సింహాసనం నుండి లేచి పార్వతీదేవిని విడిచిపెట్టి భృంగురుటిని తన యొక్క అమృత హస్తంతో తట్టి ఆశీర్వదిస్తాడు. ఇక అదునుగా భావించినటువంటి భృంగి మొదలైనటువంటి వందీ మాగాదులందరూ కూడా కలిసి పరమేశ్వరుడికి ప్రదక్షిణం చేసి నమస్కరిస్తారు. అయితే ఇదంతా గమనిస్తూ ఉన్నటువంటి పార్వతీమాత భర్తను చేరి, నాదా, నన్ను విడిచిపెట్టి వీరందరూ కూడా కేవలం మీకు మాత్రమే ఎందుకు నమస్కరిస్తున్నారు? ఆటపాటలతో మిమ్మల్ని మెప్పించి మీ నుండి నన్ను వేరుపరిచే విధంగా ఈ విధంగా ఎందుకు చేశారంటూ ప్రశ్నిస్తుంది. అప్పుడు పరమేశ్వరుడు సతీమణి అయినటువంటి పార్వతిని సందిటకు తీసుకొని, దేవి, పరమార్థ విధులైనటువంటి యోగులు నీ వలన ఎలాంటి ప్రయోజనం కలగదని చెప్పి నిన్ను ఈ విధంగా ఉపేక్షించి కేవలం నాకు మాత్రమే నమస్కరించారని చెప్పి జవాబిస్తాడు. అందుకు సాక్షాత్తు పరమేశ్వరుని యొక్క ఇల్లాలనై ఉండి నాకు కనీసం వారి నుండి దండ ప్రమా దండ ప్రణామాలకు కూడా నోచుకున్నటువంటి నేను అయోగ్యురాలనన్నమాట అనుకుంటూ కోపగించుకొని పరమేశ్వరుడితో సమానమైనటువంటి యోగ్యతను ఆర్జించుకుంటానని చెప్పి తపస్సు చేసుకుంటానని చెప్పి నిశ్చయించుకుంటుంది. అలా కైలాసాన్ని విడిచిపెట్టి గౌతమ ముని యొక్క ఆశ్రమానికి చేరుకుంటుంది పార్వతీదేవి. ఆ ఆశ్రమవాసులు ఆమెను చూసి అతిథి మర్యాదలు చేసి, తల్లి, నీవెవరవు, ఎవరి దానవు, ఎక్కడి నుండి ఇక్కడికి వచ్చావు, నీ రాకకు కలిగినటువంటి ఆంతర్యం ఏమిటి అంటూ పార్వతీమాతను ప్రశ్నిస్తారు. వారి ప్రశ్నలకు పార్వతీదేవి ఎంతో ఆనందించిందై యజ్ఞ యాగాది క్రతువులచే పునీతమైనటువంటి ఈ యొక్క గౌతమ ముని ఆశ్రమంలో ఉన్నటువంటి నియమ నిష్ఠాగరిష్ఠులైనటువంటి ఓ పుణ్యపురుషులారా, నేను హిమవంతుని పుత్రికను, సాక్షాత్తు పరమేశ్వరుని ఇల్లాల్ని, పరమేశ్వరుని సతిగా నా నాదునితో సమానమైనటువంటి యోగ్యతను పొందగోరి ఈ తపస్సును చేయాలని చెప్పి సంకల్పించుకొని ఈ ఆశ్రమానికి వచ్చాను. కాబట్టి మీ ఆశ్రమానికి వచ్చినటువంటి నన్ను మీరందరూ కూడా చాలా చక్కగా ఆతిథ్యం ఇచ్చి నన్ను చాలా బాగా గౌరవిస్తున్నారు. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మహర్షులారా, ఓ జగత్ కళ్యాణ ఆభిషులారా, నేను ఆశించినటువంటి ఫలితాన్ని పొంది పరమేశ్వరుని అర్ధాంగినై తరించేందుకు తగినటువంటి వ్రతం ఉంటే నాకు ఉపదేశించండి అంటూ పార్వతీదేవి వారిని కోరుకుంటుంది. అప్పుడు గౌతమ మహాముని, పార్వతి, నీవు కోరిన విధంగానే ఉత్తమమైనటువంటి ఒక వ్రతం ఉంది. అదే కేదారేశ్వర వ్రతం. నీవు ఆ వ్రతాన్ని ఆచరించి నీ యొక్క మనోభీష్ట సిద్ధిని పొందవచ్చు అని చెబుతాడు గౌతమ మహాముని. ఇక వ్రత విధానం గురించి వివరించమంటూ పార్వతీదేవి గౌతమ మహర్షిని వేడుకుంటుంది. జగజ్జనని, ఈ వ్రతాన్ని చక్కగా ఎవరైతే ఆచరిస్తారో వారు శుచిగా స్నానాదులను ఆచరించి నిర్మలమైనటువంటి మనసుతో మంగళకరమైనటువంటి ఏకవింశంతి దారంతో చేతికి తోరాన్ని ధరించి షోడశోపచార విధాలతో పూజను నిర్వహించి ఆ రోజున ఉపవాసం ఉండాలి.
మర్నాడు విప్రులకు భోజనం పెట్టి ఆ తరువాత ఆహారాన్ని తీసుకోవాలి. ఇలా వ్రతాన్ని ఆరంభించిన నాటి నుండి అమావాస్య వరకు పూజాక్రమంతో ఆ యొక్క కేదారేశ్వరుణ్ణి ఆరాధిస్తూ ఉండాలి. ధాన్యరాశిని పోసి అందులో పూర్ణ కుంభం నుంచి 21 పర్యాయములు సూత్రమును చుట్టి పట్టు వస్త్రంతో దానిని కప్పి ఉంచి నవరత్నాలతో కానీ సువర్ణంతో కానీ ఉంచి గంధ పుష్పాక్షలతో పూజించాలి. దేవి 21 మంది బ్రాహ్మణులను రప్పించి వారి పాదాలను కడిగి కూర్చోబెట్టి యథావిధిగా ధూపదీప గంధ పుష్పాక్షతలతో పూజించి భక్ష్యభోజ్య నైవేద్యాదులు చక్కగా కదలీ ఫలాలు పనసలు ఆరగింపజేసి తాంబూల దక్షిణలు ఇచ్చి వారిని తృప్తిపరచాలి. ఈ విధంగా వ్రతమాచరించిన వారిని పరమేశ్వరుడు అనుగ్రహించి వారి యొక్క మనోభీష్ట సిద్ధిని తప్పకుండా కలుగజేస్తాడని గౌతమముని పార్వతీదేవికి వివరిస్తాడు. అలా గౌతమ మహర్షి చెప్పిన విధి విధానాలన్నింటినీ కూడా అనుసరించి పార్వతీదేవి కేదారేశ్వర వ్రతాన్ని నియమనిష్టలతో భక్తితో చేస్తుంది. ఇక పరమేశ్వరుడు పార్వతీదేవి చేసినటువంటి ఆ యొక్క కేదార వ్రతాన్ని చూసి ఎంతో సంతుష్టాంతరంగుడై ఆమె యొక్క అభీష్టానుసారం తన మేలులో సగభాగం పార్వతీదేవికి అనుగ్రహిస్తాడు. అప్పుడు జగదాంబ ఎంతో సంతోషించి భర్తతో నిజ నివాసమైనటువంటి కైలాసానికి చేరుకుంటుంది. ఇక కొంతకాలానికి శివభక్త పరాయణుడైనటువంటి చిత్రాంగదుడు అనేటటువంటి ఒక గంధర్వుడు నందికేశ్వరుని వలన కేదారేశ్వర వ్రతం గురించి దాని యొక్క మహత్తును వినవాడై దీనిని ఎలాగైనా కానీ మనుష్య లోకానికి వెల్లడి చేయాలని చెప్పి దివి నుండి భూకి వెళ్ళి ఉజ్జయిని అనేటటువంటి ఒక నగరంలోకి ప్రవేశించి ఆ నగరాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు వజ్రదంతుడకు కేదార వ్రత విధానాన్ని గురించి వివరించి చెబుతాడు. ఇక వజ్రదంతు ఆ యొక్క వ్రతాన్ని ఆచరించి శివానుగ్రహంతో సార్వభౌముడవుతాడు. ఆ తరువాత ఉజ్జయిని నగరంలో ఒక వైశ్యులకు పుణ్యవతి భాగ్యవతి అనేటటువంటి ఇరువురు కుమార్తెలు ఉండేవారు. వారు ఒకనాడు తండ్రిని చేరి, తండ్రి, మాకు కూడా కేదార వ్రతం చేయాలని ఆసక్తిగా ఉంది. మేము ఆ వ్రతం చేసేందుకు తమరు ఆజ్ఞ ఇవ్వండి అంటూ అడుగుతారు. అందుకు ఆ తండ్రి, ఓ బిడ్డలారా, నేను దరిద్రుడను. అందుకు మీరు ఏదైతే కోరారో కేదారేశ్వర వ్రతాన్ని చేసేటటువంటి ఆ వ్రత నిమిత్తమై అందుకు కలిగినటువంటి సామాగ్రిని నేను సమకూర్చేటటువంటి శక్తి నా దగ్గర లేదు. కాబట్టి మీకు వచ్చినటువంటి ఆ ఆలోచనలను ఇక మానుకోండి అని చెబుతాడు. అందుకు ఆ వైశ్యపుత్రికలు, కేవలం మీరు ఆజ్ఞిస్తే చాలు, మాకు మీ ఆజ్ఞయే ధనంతో సాటి అంటూ కేవలం ఆజ్ఞ మాత్రమే ఇవ్వండి అంటూ కోరుకుంటారు. అలా వారు వ్రతం చేసేందుకు ఆజ్ఞ ఇస్తాడు. ఇక వారిరువురు కలిసి ఒక వటవృక్షం కింద కూర్చొని చేతికి తోరం కట్టుకుని పూజను భక్తితో చేసుకుంటూ ఉంటారు. అయితే పరమేశ్వరుడు వారు చేస్తున్నటువంటి వారికి ఉన్నటువంటి భక్తిష్టతలకు వారు ఆచరించాలి అనేటటువంటి వారి యొక్క మనోభీష్ట సిద్ధిని తప్పకుండా వారికి అనుగ్రహించాలని చెప్పి ఆ యొక్క వైశ్యపుత్రికలకు కేదారేశ్వర వ్రతానికి కావలసినటువంటి సామాగ్రిని అంతా కూడా సమకూర్చిపెట్టి పరమేశ్వరుడు అక్కడ నుండి అదృశ్యుడవుతాడు. ఇక వారు చక్కగా కల్పోక్తంగా ఆ వ్రతాన్ని ఆచరిస్తారు. తరువాత మరలా పరమేశ్వరుడు సాక్షాత్కరించి వారికి ఐశ్వర్యాలను సుందర రూపాలను ప్రసాదించి స్వామి అంతర్హితుడవుతాడు. ఆ వైశ్యపుత్రికలకు యుక్త వయసు వస్తుంది. సౌందర్య సోయగం కలిగినటువంటి ఆ వైశ్యపుత్రికలో పెద్దామె పుణ్యవతిని ఉజ్జయిని నగర మహారాజు, చిన్నామె భాగ్యవతిని చోళభూపాలుడు వివాహం చేసుకుంటారు. వారి తండ్రి అయినటువంటి ఆ వైశ్యుడు ధనధాన్య సమృద్ధితో రాజభోగాలతో పుత్రులను పొంది సుఖంగా జీవిస్తూ ఉంటాడు. అలా మరికొంత కాలానికి చిన్న కుమార్తె అయినటువంటి భాగ్యవతి ఆమెకున్నటువంటి ఐశ్వర్యంతో మదోన్మతురాలై కేదారేశ్వర వ్రతాన్ని పూర్తిగా మర్చిపోతుంది. అందువలన ఆమె ఈశ్వరానుగ్రహాన్ని కోల్పోతుంది. ఆమె భర్త ఆగ్రహానికి కూడా గురవుతుంది. ఆమె భర్త ఆమెను కుమారుణ్ణి రాజ్యం నుండి వెళ్ళగొట్టేస్తాడు. ఇక ఆమె పడరానటువంటి పాట్లు పడుతూ ఒక బోయవాడి ఇంట ఆశ్రయం పొందుతుంది. ఒకనాడు ఆమె తన కుమారుణ్ణి దగ్గరకు పిలిచి, నాయనా, నీ పెద్ద తల్లి ఉజ్జయినీపురం మహారాణి, ఆమె వద్దకు వెళ్ళి మన దీనస్థితిని అంతా కూడా ఆమెకు తెలియజేసి ఆమెను ఏదైనా కానీ సహాయం అర్థించి తీసుకునిరా అంటూ చెప్పి పంపిస్తుంది. ఇక ఆ పిల్లవాడు ఉజ్జయినికి వెళ్ళి తమ దుస్థితిని అంతా కూడా పెద్దమ్మకు వివరించి చెబుతాడు. ఆమె కొంత ధనం ఇచ్చి కుమారుణ్ణి సాగనంపుతుంది. అతను ఆ ధనాన్ని తీసుకుని తిరిగి వస్తూ ఉండగా మార్గమధ్యమందు పరమేశ్వరుడు ఒక చోరుడి రూపంలో అతన్ని అడ్డగించి అతని వద్ద ఉన్నటువంటి ధనాన్ని కొల్లగొడతాడు. ఇక అతను జరిగిన దానికి ఎంతో విచారించి మరలా పెద్ద తల్లి వద్దకు వెళ్ళి జరిగినటువంటి సంగతంతా కూడా వివరించి చెబుతాడు. ఇక ఆమె మరలా కొంత ధనాన్ని ఇచ్చి పంపిస్తుంది. ఆ పర్యాయం కూడా
అతను వస్తూ ఉంటే మార్గమధ్యమందు చోరరూపుడైనటువంటి పరమేశ్వరుడు ఆ సొమ్మును తీసుకొని వెళ్ళిపోతాడు. మరలా అతను పెద్ద తల్లి వద్దకు బయలుదేరగా అంతర్వాహిని నుండి పరమేశ్వరుడు ఈ విధంగా పలుకుతాడు. పోయి నీవు ఎన్నిసార్లు నీ పెద్ద తల్లిని అడిగి సొమ్ము తెచ్చుకున్నప్పటికీ నీ తల్లి కేదార వ్రతాన్ని అలాగే నన్ను పూర్తిగా మర్చిపోయింది. కాబట్టి ఆ కారణంగా మీకు దక్కవలసినటువంటి సొమ్ము ఏమాత్రం కూడా నేను దక్కనివ్వనంటూ హెచ్చరిస్తాడు. ఆ మాటలు విన్నటువంటి ఆ పిల్లవాడు తిన్నగా మరలా పెద్ద తల్లి వద్దకు వెళ్ళి తాను విన్నటువంటి మాటలన్నిటినీ కూడా తెలియజేస్తాడు. అప్పుడు ఆమె బాగా ఆలోచించి అతని చేత కేదార వ్రతం చేయించి మరలా అతనికి డబ్బిచ్చి పంపిస్తుంది. తల్లితో కేదార వ్రతం చేయవలసిందిగా చెప్పమంటుంది. ఆ పిల్లవాడు ఆ ప్రకారంగా తల్లి వద్దకు వెళ్ళి పెద్ద తల్లి ఇచ్చినటువంటి సొమ్మును ఇచ్చి కేదార వ్రతం గురించి చెప్తాడు. ఇక ఆ వ్రతాన్ని పెద్దమ్మ తప్పకుండా చేయమని చెప్పిందమ్మా అని చెప్పి పెద్దమ్మ చెప్పినటువంటి మాటలన్నీ కూడా వివరించి చెబుతాడు. ఇక గుర్తు తెచ్చుకున్నటువంటి భాగ్యవతి, నేను కేదార వ్రతాన్ని, పరమేశ్వరుణ్ణి, నాకున్నటువంటి ఐశ్వర్య మదంతో వారిరువురిని కూడా కోల్పోయాను. కాబట్టే నాకు ఈ దుస్థితి కలిగిందని చెప్పి ఎంతో బాధపడుతూ ఇక భక్తితో కేదార వ్రతాన్ని చేయాలని చెప్పి నిశ్చయించుకుంటుంది. ఇక వెంటనే కేదార వ్రతాన్ని చేస్తుంది. ఆమె భర్త మందీ మార్బలంతో వచ్చి ఆమెను కుమారుణ్ణి రాజధానికి తీసుకుని వెళ్తాడు. ఇక భాగ్యవతి ప్రతి సంవత్సరం కూడా మడిచిపోకుండా పరమేశ్వరుణ్ణి కేదార వ్రతాన్ని చేసుకుంటూ శివానుగ్రహాన్ని పొంది సుఖశాంతులతో సౌభాగ్య సంపదలతో జీవించింది. ఎవరైతే ఈ కేదార వ్రతాన్ని నియమనిష్ఠలతో కల్పోక్తంగా చేస్తారో, ఎవరైతే ఈ కథను చదువుతారో వింటారో అలాంటి వారికి ఎలాంటి కష్టాలు కూడా లేకుండా పరమేశ్వరుడు వారికి ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహించి ఐశ్వర్యాలను అలాగే వారికి శివలోకాన్ని ప్రసాదిస్తాడని పురాణాలే చెబుతున్నాయి. అంతటి పరమ పవిత్రమైనటువంటి కేదారేశ్వర వ్రత కథ గురించి ఈరోజు మనం విన్నాం. ఇంకా ఈ పౌర్ణమి నాడు ఏ భగవంతుని యొక్క వ్రతకథలను విన్నా కూడా చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది. మరి ఈ రోజున తప్పకుండా వినవలసినటువంటి కథల్లో వెంకటేశ్వర స్వామివారి యొక్క వ్రతకల్పంలో ఒక అధ్యాయం గురించి తెలుసుకుందాం. పూర్వం మగధ సామ్రాజ్యంలో విష్ణుచిత్తుడు అని ఒక శ్రీవారి ప్రియభక్తుడు ఉండేవాడు. అతనికి 9 మంది స్త్రీ సంతానం ఉండేవారు. అయితే ఎంతో పాండిత్యం ఉన్నప్పటికీ కూడా అతను పాపం పేదరికంతో బాధపడుతూ ఉండేవాడు. విష్ణుచిత్తుని భార్య పేరు తారామతి. ఎప్పుడూ కూడా శ్రీహరినే ప్రార్థిస్తూ ఉండేది. అప్పుడప్పుడు వివాహాది శుభకార్యాల పౌరోహిత్య కార్యక్రమంలో దక్షిణగా వచ్చేటటువంటి కొద్ది సొమ్ముతో ఎన్నో కష్టాలు పడుతూ కాపురం సాగిస్తూ ఉండేవారు ఆ దంపతులు. ఇక కుమార్తెలకు యుక్త వయస్సు సమీపిస్తుంది. తారామతికైతే ఎప్పుడూ కూడా వీరి వివాహం ఎలా జరిపించాలా అనేటటువంటి బాధతో పాపం ఎప్పుడూ కూడా చింతిస్తూ ఉండేది. ఆ శ్రీనివాసుని ప్రార్థిస్తూ కాలం గడుపుతూ ఉండేది. కాబట్టి ఓ శ్రీనివాస భక్తులారా, ఆశ్రిత జనరక్షకుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారికి తన భక్తులంటే ఎంత ప్రేమో మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే కదా. అయితే ఆనాడు పౌర్ణమి ఉదయాన్నే ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఆ విష్ణుచిత్తుని ఇంటి తలుపు తడతాడు. అయ్యా, నేను వంగదేశపు వాసిని, ఒక యజ్ఞం నిమిత్తం అలా వెళ్తూ వెళ్తూ ఏదో దారి మధ్యలో ఈ దేశానికి వచ్చాను. దయచేసి ఈ ఒక్కరోజు మీ ఇంట్లో కనుక నన్ను ఉండనిస్తే తిరిగి మళ్ళా రేపు ఉదయాన్నే నేను నా దారి నేను వెళ్ళిపోతానని చెప్పి విష్ణుచిత్తుని అర్థిస్తాడు ఆ బ్రాహ్మణుడు. అందుకు విష్ణుచిత్తులు, స్వామి, అంతకు మించినటువంటి అదృష్టం మాకేముంది చెప్పండి. అతిథి సాక్షాత్తు శ్రీహరితో సమానం అని చెప్పి మన పురాణాలే ఘోషిస్తూ ఉన్నాయి కదా. మరి తమరు ఎటువంటి సంకోచం లేకుండా మా ఇంట్లో చక్కగా ఉండవచ్చని చెప్పి ఆ యొక్క ముసలి బ్రాహ్మణుని లోపలికి తీసుకుని వెళ్ళి అతనికి సపర్యలు చేస్తారు. ఆ రోజు మధ్యాహ్నం భోజనానంతరం ఆ వృద్ధ బ్రాహ్మణుడు తారామతితో ఇలా అంటాడు. ఏమమ్మా, చూస్తుంటే చాలా దిగులుగా ఉన్నావు, ఏమిటి నీ బాధ? ఏమాత్రం సంకోచించకుండా చెప్పు అని అంటాడు. అప్పుడు తారామతి, స్వామి, తమను చూస్తుంటే మహా తపస్సంపన్నుల్లా ఉన్నారు. తేజస్సులో అయితే సాక్షాత్తు ఆ శ్రీహరిలాగే ఉన్నారు. మీ వద్ద దాచేదేముంటుంది స్వామి? నా మనోవ్యదంతా కూడా నా పుత్రికల వివాహం గురించే అని చెప్పి విన్నవించుకుంటుంది. అప్పుడు ఆ విప్రోత్తముడు చిరునవ్వు నవ్వి, తల్లి, నీ బాధను నేను తెలుసుకున్నాను. నీ కష్టాలన్నీ కూడా తొలగిపోయి మీ కుమార్తెలకంతా కూడా శుభప్రదంగా వివాహం కాగలుటకు ఒక అద్భుతమైనటువంటి వ్రతం గురించి మీకు వివరిస్తాను. ఈ వ్రతాన్ని ఆచరిస్తే మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇదే వెంకటేశ్వర వ్రతం అని చెప్పి ఉంది. ఆ యొక్క వ్రతాన్ని మీరు చాలా చక్కగా సులభతరంగా చేసుకోవచ్చు అని చెప్పి ఆ వ్రత విధానం అంతా కూడా దంపతులు వివరించి చెబుతాడు ఆ బ్రాహ్మణుడు. అప్పుడు విష్ణుచిత్తుడు, స్వామి,
మహా సంతోషం. ఇంతకు మించినటువంటి మహాభాగ్యం ఏముంటుంది చెప్పండి? ఎన్నో రోజులెందుకు, శుభస్య శీఘ్రం అని అన్నారు కదా మన పెద్దలు. ఈరోజు పౌర్ణమి. ఎంతో మంచి రోజు. ఈ రోజే తమరు సెలవిచ్చిన విధంగా ఆ వెంకటేశ్వర స్వామివారి యొక్క వ్రతాన్ని మేము తప్పకుండా ఆచరిస్తామని చెప్పి విష్ణు చిత్తులు, తారామతి దంపతులిద్దరూ కూడా వారి కుమార్తెలందరితో కలిసి ఆ రోజు సాయంకాలమే బంధుమిత్రులందరినీ కూడా పిలుచుకొని వెంకటేశ్వర స్వామివారి యొక్క వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. వచ్చినటువంటి భక్తులందరూ కూడా వ్రతం పూర్తయిన తర్వాత తీర్థ ప్రసాదాలను స్వీకరించి వారి వారి గృహాలకు తిరిగి వెళ్ళిపోతారు. అప్పుడు విష్ణు చిత్తుల వారు భార్యా సమేతంగా ఆ యొక్క బ్రాహ్మణోత్తముని పాదాలకు నమస్కారం చేసి తమ దంపతులను ఆశీర్వదించవలసిందిగా వేడుకుంటారు. అప్పుడు ఆ బ్రాహ్మణోత్తముడు వ్రతతీర్థ ప్రసాదాలు తాను కూడా స్వీకరించి మనోభీష్ట సిద్ధిరస్తు, లక్ష్మీ శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు అంటూ వారిని ఆశీర్వదిస్తాడు. అంతలో చీకటి పడి నిద్రా సమయం అవుతుంది. అప్పుడు విష్ణుచిత్తుడు ఆ బ్రాహ్మణుడికి ఒక చిరిగినటువంటి దుప్పటినిచ్చి కన్నీటి పర్యంతంగా ఇలా చెప్తాడు: స్వామి, కడు పేదవాడినైనటువంటి నా వద్ద ఇంతకు మించి మంచి దుప్పటి లేదు. కాబట్టి ఈ రాత్రికి నన్ను క్షమించి దీని అందే విశ్రమించవలసింది అంటూ వేడుకుంటాడు. అందుకు ఆ బ్రాహ్మణుడు చిరునవ్వు నవ్వి నువ్వేమీ బాధపడిన అవసరం లేదని చెప్పి తాను బయట వసారాలో పడుకుంటానులే అని చూతాడు. కొద్దిసేపటికి అందరూ కూడా నిద్రకు ఉపక్రమిస్తారు. రాత్రి 4వ జామున ఒకటే ఉరుములు మెరుపులతో పెద్ద వర్షం ప్రారంభమవుతుంది. ఎక్కడ చూసినా కూడా కటిక చీకటిగా ఉంటుందన్నమాట. ఇక ఆ విధంగా ఉన్నప్పుడు గాఢాంధకారంలో పాపం కంటికి కూడా వారికి ఏమీ కానరావట్లేదు. అంత చిమ్మ చీకటిగా ఉంది. పాపం విష్ణుచిత్తుడికైతే బయట పడుకున్నటువంటి ఆ ముసలి బ్రాహ్మణుడు ఎలా ఉన్నాడో, ఏం చేస్తున్నాడో పాపం ఈ చీకట్లో అనుకుంటూ ఒకటే బెంగగా ఉంటుంది. కానీ ఈ గాఢాంధకారంలో ఏమీ కనిపించక ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని ఆ రాత్రంతా కూడా గడుపుతారు ఆ కుటుంబం అంతా. ఇక ఆ తరువాత అంతలో తెల్లవారుతుంది. వాన కాస్త తేలిగ్గా అవుతుంది. బయట ఉన్నటువంటి ఆ బ్రాహ్మణుడు పాపం ఎలా ఉన్నాడో, ఎంత బాధపడుతున్నాడో ఏమిటో అని అనుకుంటూ బయటకు వచ్చినటువంటి ఆ దంపతులకు అక్కడ చూస్తే అద్భుతమైనటువంటి దృశ్యం కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ చూస్తే విప్రోత్తముడు కనిపించడు వారికి. చిరిగినటువంటి ఒక దుప్పటి స్థానంలో పట్టు పీతాంబరం ఉంటుంది. ఆ పీతాంబరంపై వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం చిరునవ్వుతో కనిపిస్తుంది. జరిగిందంతా కూడా ఆ దంపతులకు అర్థమవుతుంది. వారి ఆనందానికి అవధులు లేవు. వచ్చింది సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడా! ఆహా, ఏమి మన భాగ్యం! కానీ స్వామివారిని మనం తెలుసుకోలేకపోయామే. స్వామివారికి చివరికి చిరిగినటువంటి ఒక దుప్పటినిచ్చానే అనుకుంటూ బాధపడుతూ ఆ స్వామివారి విగ్రహాన్ని కళ్ళకద్దుకొని ఇంట్లోకి వస్తారు ఆ కుటుంబం అంతా. ఇంట్లోకి రాగానే ఇల్లు చూస్తే అంతా కూడా స్వర్ణమయంగా కనిపిస్తుంది వారికి. ఎక్కడ చూసినా కూడా ధనరాశులే. ఆహా, వెంకటేశ్వర స్వామివారి వ్రతకల్ప మహత్యం వల్లే కదా ఇదంతా కూడా మనకు సంభవించిందని చెప్పి స్వామివారిని అనేక విధాలుగా స్తుతిస్తారు. కాబట్టి సాక్షాత్తు ఆ స్వామి ఒక భక్తుడి ఇంటికి అతిథి రూపంలో వచ్చి వ్రత విధానం చెప్పడమే కాకుండా తానే స్వయంగా తీర్థప్రసాదాలు కూడా స్వీకరించాడు. మరి స్వామివారు అంతటి కరుణామయుడు. మరి ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తారో వారింటికి తానే స్వయంగా ఏదో ఒక రూపంలో తప్పకుండా వస్తానని చెప్పి స్వామివారే సెలవిచ్చిన విధంగా సాక్షాత్తు విశ్వామిత్రుల వారే ఈ అధ్యాయం గురించి సెలవిచ్చారు. ఇక ఈ కార్తీక పౌర్ణమి నాడు తెలిసి కానీ తెలియక కానీ దేవాలయాల్లో దీపాన్ని వెలిగించడం వలన వచ్చేటటువంటి ఫలితం ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి సాక్షాత్తు జనక మహారాజుతో వశిష్ఠుల వారు చెప్పినటువంటి కథ గురించి తెలుసుకొని స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం. ఓ జనక మహారాజా, ఈ మాసములో అత్యంత పవిత్రమైనటువంటి రోజు కార్తీక పౌర్ణమి. ఈ రోజున హరినామ సంకీర్తనలు వినుట, అలాగే శివనామ సంకీర్తనలు వినుట, శివకేశవుల వద్ద దీపారాధన చేయుట, పురాణం చదువుట లేదంటే వినుట, సాయంత్రం వేళ తప్పకుండా దేవతా దర్శనం చేయలేని వారు కాలసూత్రం అనేటటువంటి నరకంలో పడి కొట్టుమిట్టాడతారు. కాబట్టి తప్పకుండా ఈరోజు దేవతా దర్శనం చేసుకోవాలి. ఈరోజు శ్రీహరిని అలాగే పరమేశ్వరుణ్ణి పూజించిన వారికి అక్షయమైనటువంటి పుణ్యం కలుగుతుంది. కాబట్టి నెల రోజులు చేయలేని వారు కనీసం ఈ యొక్క కార్తీక శుద్ధ త్రయోదశి నాడు కానీ, చతుర్దశి నాడు కానీ, పౌర్ణమి రోజులందైనా నియమ నిష్టలతో పూజలు చేసి ఆవు నేతితో దీపాన్ని వెలిగించిన వారికి కూడా సకల పుణ్యం కలుగుతుంది. మరి ఈ రోజున
ఆవు పాలు పితికినంత సమయం ఉంటుంది చూడు. ఆ మాత్రం దీపం ఉంచినా కూడా మరుజన్మలో బ్రాహ్మణుడుగా జన్మిస్తారు. ఇతరులు ఉంచినటువంటి దీపం ఎగదోసి వృద్ధి చేసిన ఎడల, లేదంటే ఆరిపోయినటువంటి దీపాన్ని వెలిగించినా కూడా అలాంటి వారికి కూడా సమస్త పాపాలు కూడా హరించుకుపోతాయి. అందుకు తగినటువంటి ఒక కథ ఉంది. దాని గురించి చెబుతాను విను అంటూ వశిష్ఠుల వారు ఈ విధంగా చెబుతున్నారు. ఓ రాజా! సరస్వతీ నదీ తీరంలో శిథిలమైనటువంటి ఒక దేవాలయం ఉండేది. అక్కడ కర్మనిష్ఠుడనేటటువంటి దయార్థ హృదయుడైనటువంటి ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయం వద్దకు వచ్చి కార్తీక మాసం అంతా కూడా అక్కడే గడిపి పురాణ పఠనం చేస్తూ అక్కడ పాడుబడి ఉన్నటువంటి ఆ దేవాలయాన్ని శుభ్రంగా చేసి నీళ్లతో కడిగి బొట్లు పెట్టి పక్క గ్రామానికి వెళ్ళి ప్రమిదలు తెచ్చి దూదితో ఒత్తులు చేసి చక్కగా దీపాలు వెలిగించి స్వామిని పూజిస్తూ నియమనిష్ఠలతో పురాణం చదువుకుంటూ ఉండేవాడు. ఈ విధంగా కార్తీక మాసం ప్రారంభం నుండి చేస్తూ ఉన్నాడు. అయితే ఒక రోజున కార్తీక పౌర్ణమి నాడు ఒక మూషికం ఆ దేవాలయంలోకి ప్రవేశించి దానికి బాగా ఆకలితో ఉన్నప్పుడు పాపం ఏం చేయాలో అర్థం కాక నలుమూలలు కూడా వెతుక్కుంటూ తినడానికి దానికి ఏమీ దొరకపోయినందువలన అక్కడ ఆరిపోయి ఉన్నటువంటి ఒక వత్తిని తినాలి అని చెప్పి భావించి వెంటనే దాన్ని నోట కరుచుకుంటుంది. ఇక అలా నోట కరుచుకొని పక్కన ఉన్నటువంటి ఒక దీపం వద్ద ఆగుతుంది. నోట కరుచు ఉన్నటువంటి వత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయినటువంటి వత్తి కూడా వెలిగి ఆ ఆలయంలో వెలుతురొస్తుంది. అది కార్తీక మాసం అవడం వలన, అందులోనూ కార్తీక పౌర్ణమి అవడం వలన, ఆ రోజు శివాలయంలో ఆరిపోయినటువంటి వత్తి ఈ ఎలుక వలన ఎలగడం వలన దాని పాపాలన్నీ కూడా హరించుకుపోయి పుణ్యం కలిగినందువలన వెంటనే దాని రూపం మారిపోయి మానవ రూపంలో నిలబడింది. ధ్యాన నిష్టలో ఉన్నటువంటి యోగి పుంగవుడు తన కళ్ళు తెరిచి చూడగా పక్కనున్నటువంటి ఆ మానవుడు నిలబడి ఉండడం గమనించి, ఓయి నీవెవరువు, ఎందుకిలా నా ముందు నిలబడి ఉన్నావు అని ప్రశ్నిస్తాడు. అప్పుడు ఆ మానవుడు, ఆర్యా, నేనొక మూషికాన్ని. రాత్రి నేను ఆహారం కోసం వెతుక్కుంటూ ఈ యొక్క దేవాలయంలోకి ప్రవేశించాను. ఇక్కడ నాకేమీ దొరకపోయినందువలన నెయ్యి వాసనలతో ఉన్నటువంటి ఆరిపోయిన ఒక వత్తిని తినాలని చెప్పి దానిని నోట కరుచుకొని పరిగెడుతూ ఉండగా పక్కనున్నటువంటి ఒక దీపం చెంత నిలబడి ఉన్నాను. నా అదృష్టం కొద్దీ ఆ వత్తి వెలగడం వలన నా పాపాలన్నీ కూడా పోయినందువల్ల కాబోలు వెంటనే నా పూర్వజన్మ నేను ఎత్తాను. కాబట్టి ఓ మహానుభావా, నేనసలు ఎందుకు ఈ మూషిక జన్మ ఎత్తవలసొచ్చిందో, అందుకు కలిగినటువంటి కారణం ఏమిటో మీకు తెలిస్తే చెప్పండి అని చెప్పి అడుగుతాడు. అప్పుడు ఆ యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన యొక్క దివ్య దృష్టితో సర్వం కూడా తెలుసుకొని, ఓయి నీవు కిందటి జన్మలో ఒక బ్రాహ్మణుడవి. నిన్ను బాహ్లీకుడు అనేటటువంటి పేరుతో పిలిచేవారు. నీవు జైనమత వంశానికి చెందినవాడవు. నీ కుటుంబాన్ని పోషించేందుకై వ్యవసాయం చేసుకుంటూ ధనాశాపరుడవై దైవ పూజలు నిత్యకర్మలన్నింటినీ కూడా మర్చిపోయి నీచుల సహవాసం వలన నిషిద్ధానం తింటూ మంచివారులను యోగ్యులను నిందిస్తూ పరుల చెంత స్వార్థ చెంత కలవాడివై ఆడపిల్లలను కూడా అమ్మేటటువంటి వృత్తి చేసుకుంటూ దాని వలన సంపాదించినటువంటి ధనాన్ని కూడబెట్టుకుంటూ సమస్త తినుబండారాలను కడు చౌకగా కొనుక్కొని తిరిగి మరలా వాటిని ఎక్కువ ధరకు అమ్ముకుంటూ అలా సంపాదించినటువంటి ధనాన్ని నువ్వు అనుభవించకుండా ఇతరులకు ఇవ్వకుండా ఆ ధనాన్ని భూస్థాపితం చేసి పిసినారివై జీవించావు. తర్వాత మరణించిన తర్వాత ఇలా ఎలుక జన్మ ఎత్తి వెనుకటి జన్మ పాపాన్ని అనుభవిస్తున్నావు. ఈరోజు భగవంతుని దగ్గర ఆరిపోయినటువంటి దీపాన్ని వెలిగించినందువలన నీవు పుణ్యాత్ముడివయ్యావు. దానివల్లే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించింది. కాబట్టి నీవు నీ గ్రామానికి వెళ్ళి నీ పెరటి యందు పాతిపెట్టినటువంటి ఆ ధనాన్ని తవ్వితీసి ఆ ధనంతో దాన ధర్మాలు చేసి భగవంతుని ప్రార్థించుకో, తప్పకుండా నీకు మోక్షం పొందుతుందని చెప్పి అతనికి నీతులు చెప్పి పంపిస్తాడు ఆ యొక్క యోగి పుంగవుడు. కాబట్టి తెలిసి కానీ తెలియక కానీ ఈ యొక్క కార్తీక పౌర్ణమి నాడు విష్ణాలయంలో కానీ శివాలయంలో కానీ దీపాన్ని వెలిగిస్తే కలిగేటటువంటి ఫలితం ఏ విధంగా ఉంటుందో విన్నావా రాజా అంటూ వశిష్ఠుల వారు జనక మహారాజుకు వివరించినటువంటి కార్తీక పౌర్ణమి యొక్క కథ. ఈరోజు చెప్పుకున్నటువంటి కథలన్నీ మీ అందరికీ నచ్చాయనుకుంటున్నానండి. ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా స్వామిని వేడుకుంటూ మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. జై శ్రీకృష్ణ.